హాయ్, అందరికీ శుభోదయం. ప్రతిరోజులాగానే ఈరోజు కూడా టెర్రస్ మీదకి వెళ్ళాను. వర్షం పడిపోయిందని తెలుసు. నేను వెళ్ళేసరికి అరౌండ్ 6:30 అవుతుంది. ఆ పాటికి బయట నుంచి వీచే గాలికి ఆరిపోయి ఉంటుందేమో అని అనుకున్నాను, కానీ తీరా అక్కడ చూస్తే ఇంకా చిన్న చిన్న చినుకు పడుతుంది. తెలియక వెళ్ళినా మంచి పని చేశాను. తెలిసి ఉంటే వెళ్ళేదాన్ని కాదేమో. సూర్యుడు కూడా మబ్బుల చాటునే ఉన్నాడు. తమాషా ఏంటంటే, నేను ఒక నైబరు ఫ్రైడే అనుకున్నాము. సాటర్డే సండే కుదరదు కాబట్టి మండే ఆర్ ట్యూస్డే టెర్రస్ మీదకి వెళ్ళి వాడుకుందాము, హాయిగా ఉంటుంది అని. ఇక ఆ విషయం గుర్తుకొచ్చి సరదాగా మనసులోనే నవ్వుకొని ఇంటికి వచ్చేసాను. ఆ చల్లగాలికి మళ్ళీ నిద్ర వస్తున్నా సరే, ఎట్టి పరిస్థితులలో ఇంత మంచి వెదర్ని వదులుకోకూడదు అని చెప్పేసి చక్కగా మెడిటేషన్ మ్యూజిక్ పెట్టుకున్నాను. అది కూడా ఫ్లూట్. ఎంత హాయిగా ఉందంటే మనసుకి. మధ్య మధ్యలో చిన్న చిన్న పాజెస్ ఉంటాయి. ఆ పాజెస్లో అలా తల తిప్పి చూస్తుంటే ఆ ఫ్లూట్ మ్యూజిక్కి కదిలే మేఘాలకి ఎంత బాగా సింక్ అయిందంటే ఇట్స్ సూపర్లీ మ్యాచ్డ్. కాపీరైట్ లేకపోతే నేను ఆ మ్యూజిక్ కూడా పెట్టేదానేమో, ఆ మేఘాలకి మ్యాచ్ అయ్యేది. జోరు మీదున్నావు తుమ్మెదా, నీ జోరెవరి కోసమే తుమ్మెదా, ఇల్లిల్లు తిరిగేవు తుమ్మెదా, నీ ఒళ్ళు జాగ్రత్త తుమ్మెదా, జోరు మీదున్నావు తుమ్మెదా. అర్థమైంది కదా నాకు ఆ పాట ఎందుకు గుర్తుకు వచ్చిందో, ఆ తేనెటీగను చూసి. అయితే దానికి మరొక కారణం ఉంది. 2 రోజుల క్రితం మా అపార్ట్మెంట్లో ఒక సైడు పెద్దగా తేనె పట్టు ఉంది. అయితే అన్ని తేనెటీగలు ఉంటే కుడతాయేమన్న భయం ఉంటుంది కదా. సో దానికి నిప్పు పెట్టే ప్రయత్నం చేస్తే అవి వెళ్ళి ఇంకొక బాల్కనీలో సెటిల్ అవుతున్నాయి. ఫైనల్గా వెళ్ళి ఎక్కడైతే తేనె తెట్టు ఉందో అక్కడ సెటిల్ అయ్యాయంట. ఆ రోజంతా నాకు ఆ వాట్సాప్లో మెసేజెస్ చూస్తుంటే ఈ పాటే గుర్తుకొచ్చింది. బాగా మ్యాచ్ అయింది కదా. ఆ తరువాత చూస్తే చుట్టుపక్కల చల్లటి గాలి వస్తున్నా అసలు ఈ చైమ్స్ ఎందుకు కదలటం లేదు, శబ్దం చేయట్లేదని తీరా చూస్తే ఏ రాత్రి పెద్ద గాలికి అలా చిక్కుకుపోయిందేమో అనిపించింది. అయితే ఇక్కడ కూడా ఒక విషయం గుర్తుకొచ్చింది. మా నైబర్స్ అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు ఎంత మంచిగా వినొస్తుంది అని. ఈ సౌండ్స్ నాకు ఇష్టమైనా సరే మొన్నటి వరకు దీనికంటే ఇంకా బెటర్ క్వాలిటీది నేను మిస్ అయ్యాను. అది ఎప్పుడు గుర్తుకొస్తుండదు, అయ్యో అది మిస్ అయ్యానే అని. కానీ సరిగ్గా ఆలోచిస్తే మిస్ అయింది కాదు, నాకు ఆనందాన్ని ఇస్తుంది. ఇది నాకు ఆనందాన్ని ఇస్తుంది. సో ఇంకెప్పుడు ఆ మిస్ అయిన ఫీలింగ్ని, థాట్ని తీసుకురావద్దు అని అనుకున్నాను.